అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఇన్స్టాలో పరిచయమైన లవర్ కోసం కట్టుకున్న భర్తనే కడతెరిచింది ఓ భార్య. ప్రియుడితో బెడ్రూమ్లో అడ్డంగా భర్తకు దొరికిపోయిన ఓ మహిళ తాను చేసిన తప్పుని ఒప్పుకోకపోగా ఆ ప్రియుడి సాయంతోనే భర్తను కడతెరిచింది. తన దుప్పటతో ఉరి బిగించి అతి కిరాతకంగా భర్తని హతమార్చింది. అర్ధరాత్రి ఊరంతా నిద్రపోయాక లవర్ బైక్పై భర్త మృతదేహాన్ని తీసుకువెళ్లి ఊరు బయట ఉన్న డ్రైనేజీలో పడేసి వచ్చింది. తనకేమీ తెలియనట్టు యాక్ట్ చేసింది. అయితే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్తో ఆమె గుట్టురట్టయింది. దీంతో ఆ మహిళని ఆమె ప్రియుడిని అరెస్టు చేసి ఇద్దరితో జైల్లో ఊచలు లెక్కబెట్టిస్తున్నారు పోలీసులు. హర్యానా ఇస్సార్ జిల్లాలోని ప్రేమ్ నగర్కు చెందిన రవీనా అనే మహిళ డిజిటల్ కంటెంట్ క్రియేటర్. ఆమెకి ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. తనకు 34,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అలా ఇన్స్టాలో పరిచయమైన సురేష్ అనే వ్యక్తితో కలిసి వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్స్టాలో అప్లోడ్ చేసేది. వీరి మధ్య చనువు మరింత పెరగడంతో పరాయి అబ్బాయితో కలిసి వీడియోలు తీయొద్దని, కుటుంబం పరువు తీయవద్దని అభ్యంతరం చెప్పాడు రవీనా భర్త. రవీనా తన భర్త మాట లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయేది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మార్చి 25న రవీనా, సురేష్లు సన్నిహితంగా ఉన్న టైంలో ప్రవీణ్ ఇంటికి వచ్చాడు. వారిని అలాంటి పరిస్థితుల్లో చూసి షాక్ అయ్యాడు. అప్పటికే భర్త తీరుతో విసిగిపోయిన రవీనా అతడిని అడ్డు తొలగించుకుంటే సురేష్తో కలిసి సంతోషంగా వీడియోలు చేసుకుంటూ ఉండవచ్చని భావించింది. సురేష్తో కలిసి భర్త ప్రవీణ్ మెడ చుట్టూ తన దుప్పట బిగించి చంపేసింది. ఆపై మృతదేహాన్ని దాచి ఇంట్లో వాళ్ళ ముందు మామూలుగానే ఉన్నట్లు నటించింది. అదే రోజు అర్ధరాత్రి దాటాక ప్రవీణ్ మృతదేహాన్ని సురేష్, రవీనాలు బైక్పై తీసుకువెళ్లి ఊరు బయట ఉన్న డ్రైనేజీలో పడేసి వచ్చారు. వారం రోజుల తర్వాత డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఓ జంట ఈ మృతదేహాన్ని పడేసి వెళ్లడం కనిపించింది. అనుమానంతో రవీనా, సురేష్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నించగా తాము చేసిన దారుణాన్ని ఒప్పుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.